హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము సు ఫ్రమ్ సో అనే మూవీ, అంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వర అనే మూవీ రివ్యూ ఎలా ఉంది, ఏం కథ అనేది చూద్దాము. ఇది కన్నడలో వచ్చిన లేటెస్ట్ మూవీ. ఎందుకంటే 5 నుంచి 6-7 కోట్లలో మధ్యలో సినిమా బడ్జెట్ కేటాయించి, అలాగే దానికి 10 కాదు 20 ఇంతలు 120 కోట్లు లేదా 130 కోట్లు పైనే సంపాదించిన మూవీ ఇది మామూలుగా ఒక మారూర్ల అనే గ్రామం నుంచి దానికి దగ్గరలో సంబంధించిన గ్రామాలలో అశోక్ అనే ఒక నార్మల్ బాయ్ ఉంటాడు, అంటే ఒక యంగ్స్టర్ ఉంటాడు. అతను ఆ విలేజ్లో ఉన్న ఒక అమ్మాయి మీద క్రష్ ఉంటుంది. ఆ అమ్మాయిని చాలా ఎక్కువ లైక్ చేస్తూ ఉండటంతో ఆ ఊర్లో ఒక పెళ్లి జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్నానం చేసి బయటికి రానప్పుడు ఆ అమ్మాయిని చూడడానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అతనికి సపరేట్ స్టోరీ జరుగుతుంది. ఆ గందరగోళం నుంచి తప్పించుకోవడానికి అతనికి దెయ్యం ఉందని, అక్కడే అతను సోమేశ్వర ఆ గ్రామవస్త్రాలైన సులోచన అనే ఆమెకు దెయ్యంగా పట్టిందని, ఆ ఊరి పెద్ద రౌడీగా ఉన్న రవి అనే ఒక అతన్ని నమ్మించి, అలాగే గ్రామ పెద్దలందరినీ నమ్మించి ఏ విధంగా వాళ్ళందరినీ ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. అలాగే తనకు దెయ్యం నిజంగానే పట్టిందా అని అనుకున్న వాళ్ళని నమ్మించడానికి వాళ్ళు మంత్రపూజారిని తీసుకొచ్చినప్పుడు మంత్రపూజారిని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. అలాగే నిజానికి ఈ సులోచన అనే ఎవరు, అసలు ఆ రవికి సులోచనకి సంబంధం ఏమిటి, ఏమన్నా వాళ్ళిద్దరికీ ముందే పరిచయాలు ఉన్నాయా, ఇవన్నీ ఒక బ్యాక్ స్టోరీగా మనకు రివీల్ అవుతూ ఉంటుంది. కానీ ఇది ఏ కాస్టింగ్ ఉండదు, ఏ సాంగ్స్ లేకుండా, చిల్లర వద్దర ఏది లేకుండా సింపుల్గా సాగిపోయే స్టోరీ. ఎక్కువ ఏది అసలు దేనికి కానీ ఫస్ట్ 15 నిమిషాలు చూసినప్పుడు ఏంద్రా ఇది యాంది అని నాకు అర్థమైంది. ఏంద్రా అయ్యా ఏంది ఇది అన్నట్టుగా ఉంటుంది. కానీ వెళ్ళే కొద్దీ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్కొక్క పాత్ర ముందంతా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చి మనకు ఒక్కొక్క కనెక్షన్లు అన్నీ ఇస్తూ ఉంటారు. ఇంకా క్లైమాక్స్కి వచ్చేతలకే ఆ సులోచన కూతురికి అలాగే రవికి ఉన్న కనెక్షను మొత్తం అంతా కంప్లీట్గా ఒక స్టోరీ చెప్తాడు. అలాగే ఆ అశోక్ అనే పాత్రను కొద్దిగా జస్ట్ ఆ సులోచన దెయ్యం వెళ్ళలేదు అన్నట్టుగా మనకు ఎండింగ్ చూపిస్తారు. మన మూవీ చాలా బాగుంటుంది. కొద్దిగా ఇంటర్వెల్లో తర్వాత కొద్దిగా హారర్ జస్ట్ 2-3 బిట్లు ఉంటుంది, ఒళ్ళు గగుర్చిపోటు వచ్చేలా. ఇంకా మిగతా కొన్ని సీన్స్ అన్నీ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అలాగే మాకు తెలిసిందే కదా, పల్లెలలో పెళ్ళి అయితే ఏ విధంగా తాగుబోతులు విన్యాసాలు చేస్తారో, అలాగే డబ్బులు చేసుకుందామని చెప్పేసి మంత్రగాడు కాకపోయినా కానీ మంత్రగాన్ని అని చెప్పి వచ్చి ప్రజల్ని మోసం చేయాలనుకున్న వారిని ఎలా ఇబ్బంది పడ్డాడు, ఎలా ఇరుక్కున్నాడు, వాడు ఆ పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడ్డాడు, అది రాజ్ బి శెట్టి బాగా చేశాడు. ఇంకా మిగతా క్యారెక్టర్లన్నీ బాగున్నాయి. ఆ రవి ప్లే చేసిన క్యారెక్టర్ బాగుంది, అశోక్గా ప్లే చేసిన అతను కూడా చాలా బాగున్నాడు. ఇంకా కామెడీ సీన్స్ కొన్ని ఒక తాగుడుపోతున్న అతను బావాని వెళ్ళిపోతానని ఒక కామెడియన్ ఉన్నాడు. ఆయన సూపర్గా చేసినాడు. ఫుల్ డ్రింకర్. నా పర్సనల్ లైఫ్లో నేను చాలామందిని అలాంటి వాళ్ళని చూశాను. సేమ్ ఆయనకు వాళ్ళు సింక్ అవుతారు. చాలా బాగుంది మూవీ. కామెడీగా అన్ని ఫ్యామిలీగా ఎంటర్టైనర్గా చూడొచ్చు. సూపర్గా ఉంది. కన్నడ నుంచి నడవన వరుసగా కాంతారా, కేజీఎఫ్ నుంచి చాలా మూవీస్ అన్ని బ్లాక్ బాస్టర్ కొట్టాయి. ఇప్పుడు రీసెంట్గా ఇది చిన్న సినిమాలో పెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జేపీ తుమ్మినాడ్, అలాగే రాసింది కూడా కథ ఆయనే. నిర్మించింది వచ్చేసి రాజ్ బి శెట్టి, రవి, శశిధర్. ఓకే, ఈ మూవీ అందరికీ బాగా నచ్చుతుంది. బాగా చూడండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మొత్తం అన్నీ బాగున్నాయి, చూడొచ్చు.